శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఫలితాలు చూసుకునేటప్పుడు గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోచారం అంటే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలనే రాశి ఫలితాలనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి: జన్మరాశి, నామరాశి. అయితే జన్మరాశికైనా నామరాశికైనా ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు గనక మారినట్లయితే ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఎప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాల మార్పు అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ 4 గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాశికి వచ్చే ఫలితం కూడా ఎక్కువ కాలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. 2026 సంవత్సరంలో 4 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి. దేవగురువు బృహస్పతి ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం అనేది 12 రాశుల మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రభావం, ఈ ఫలితాలు అనేవి మళ్ళీ గురువు మారే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి మిథున నుంచి కర్కాటకానికి జూన్ 2వ తేదీ గురువు వస్తాడు కాబట్టి ఆ ఫలితాలు విశేషంగా ప్రభావాన్ని కలిగింపజేస్తే 12 రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి జూన్ 2వ తేదీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటక రాశి అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలో గురువు వచ్చాడు. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 9వ స్థానంలోకి భాగ్యస్థానంలో గురువు వస్తే ఆ గురువు సంచారం అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. అద్భుతమైన శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు తిరుగులేని రాజయోగాన్ని, రాజవైభవాన్ని పొందేలాగా దేవగురువు బృహస్పతి అనుగ్రహిస్తాడు. ఏ విషయాల్లో రాజయోగం ఉంటుంది, ఏ విషయాల్లో రాజవైభవం కలుగుతుంది, ఆ అద్భుతమైన శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే
భాగ్యస్థానం 9వ స్థానంలోకి గురువు రాగానే 9వ స్థానం యోగిస్తుంది. పైగా అది కర్కాటకం ఉచ్చలో ఉన్న గురువు 9వ స్థానంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి స్థిరాస్తులన్నీ కూడా వెంటనే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తరతరాలుగా తల్లి వైపు గాని, తండ్రి వైపు గాని, తాత ముత్తాతల నుంచి ఏదైనా సరే భార్య వైపు గాని, భర్త వైపు గాని కలిసి రావాల్సిన ఆస్తిపాస్తులు ఉంటే ఆ ఆస్తిపాస్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడతాయి. బ్రహ్మాండమైనటువంటి వంశపారంపర్య ఆస్తులు పొందే యోగం ఉంది. స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది. అంటే మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కోవటం, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు బాగా ఉంటుంది. అనూహ్యంగా ధనలాభం కలుగుతుంది. అంటే దీన్ని ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అనే పేరుతో పిలుస్తారు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా గురుగ్రహం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం వచ్చి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ వంశాచారంగా వస్తున్నటువంటి వృత్తుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకైతే కొన్ని వేల రెట్లు విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా తరతరాలుగా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసినటువంటి వంశపారంపర్య వృత్తి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రం మిగిలిన వాళ్ళకంటే కొన్ని వేల రెట్లు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేది పొందగలుగుతారు. ధన సంపాదన ఏ రంగంలో ఉన్నా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో ఏ రంగమైనా ఉండనివ్వండి, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా ధన సంపాదన మాత్రం విపరీతంగా ఉండి తీరుతుంది. ధనాన్ని బాగా నిల్వ చేయగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఈ సమయంలో పెంచుకోగలుగుతారు. చాలా కాలంగా విసిగించినటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. లక్షల్లో రావాల్సిన మొండి బాకీలు కూడా ఖచ్చితంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకు వసూలైపోయే యోగం ఉంది. ఇంత అద్భుతమైనటువంటి రాజయోగాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కర్కాటకంలోకి వచ్చిన గురువు వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం 9వ స్థానంలో ఉచ్చలో ఉంటాడు. కాబట్టి గురువు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఇందులో సందేహం లేదు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి కలిగే అఖండ రాజయోగం అనేది తారాస్థాయిలో ఉండటానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే గురువు సంచారంతో పాటు గురువు దృష్టి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైనా సరే తానున్న రాశి నుంచి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టిని కలిగి ఉంటాడు. దీన్ని అర్ధపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. గురువు కర్కాటకంలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు దృష్టి 5వ దృష్టిగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటకంలో ఉన్న గురువు కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశిని 5వ దృష్టితో చూస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురువు ఉన్నాడు. అది మొదటి అద్భుతం. 9వ స్థానంలో ఉన్న గురువు ఉచ్ఛలో ఉన్నాడు. అది రెండో అద్భుతం. ఆ తర్వాత గురువు కర్కాటకంలో ఉండటం వల్ల గురువు పంచమ దృష్టి వృశ్చిక రాశి మీద పడింది. ఇది ఇంకొక అద్భుతము. అంటే 3 రకాలుగా అఖండ రాజయోగాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి రావటం అనేది ఊహించని విధంగా తారాస్థాయిలో ఉంటుంది. ధనలాభం కలిసి రావటం అనేది ఊహించని విధంగా తారాస్థాయిలో ఉంటుంది. మొండి బాకీలు వసూలు కావటం అనేది కూడా పెద్ద పెద్ద మొత్తాల్లో ఉన్నటువంటి మొండి బాకీలు కూడా చాలా సులభంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా ఊహించిన దానికంటే ఇంకా పరమాద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురువుకి అంత శక్తి ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చే ఫలితాలు కూడా ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే గురువు కర్కాటక సంక్రమణం జరగగానే ఈ కర్కాటక సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి.
ఈ గురువు కర్కాటక సంచారం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ సమయంలో వచ్చే గురువారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే గురువిచ్చే అనుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు బాగా తగ్గిపోతాయి. గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాల్లో ద్వాదశ రాశుల వాళ్ళు ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలి? గురువారం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం పెట్టినప్పుడు కూడా ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. ఓం హం ఈశానాయ నమః. ఈ ఈశాన్య దీపం అనేది గురుబలాన్ని రెట్టింపు చేస్తుంది, గురుబలం లేని వాళ్ళకు గురుబలం కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. గోవుకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు ఈ సమయంలో వచ్చే గురువారాలు గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. గురు బలం పెరుగుతుంది, గురు దోషం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. లేదా సాయంకాలం పూట 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీకు వీలైనప్పుడు 5:15 తర్వాత 8 లోపు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కూడా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే ప్రతి గురువారం సాయంకాలం పూట ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. ఈ సమయంలో గురువారాలు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఇదైతే చాలా సులభం. ఎందుకంటే దానాలు ఇవ్వటం, ఆవుకు పెట్టడం, ఈశాన్య దీపాలు వెలిగించుకోవటం, శివాలయ దర్శనం చేయటం ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి శనగపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. అది ఖచ్చితంగా గురువుకు ప్రియమైన ఉపవాసం అవుతుంది. అంటే శనగపప్పుతో చేసిన పాయసం కానీ, లేదా శనగపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, శనగల అన్నం కానీ ఇటువంటివి ఆహారంగా రాత్రికి స్వీకరించాలి. ఇలా పగలంతా పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి శనగలు లేదా శనగపప్పుతో చేసిన ఆహారం స్వీకరిస్తే గురుగ్రహానికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలాన్ని బాగా పెంచుకోవచ్చు. అసలు ఉపవాసం కూడా ఉండలేని వాళ్ళైతే ఈ సమయంలో వచ్చే గురువారాలు దేవగురువు బృహస్పతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః ఇది మంత్రం. బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎవరికైనా జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 16 సార్లు చదవటం ద్వారా అఖండ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేదా 21 సార్లు చదువుకోవచ్చు. సమయం ఉంటే 54, 108 సార్లు కూడా చదువుకోవచ్చు. 21, 54, 108 లేదా 16 సార్లు మహాదశ ఉంటుంది కాబట్టి 16 సార్లు చదువుకున్నా కూడా గురుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ సమయంలో వచ్చే గురువారాలు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. గంధం బొట్టు పెట్టుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది. వీటిలో ఏ పరిహారాలైనా చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళు గురువు కర్కాటక సంక్రమణం, గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా, వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకునేలాగా చేసుకుని గురుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.